కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటోకు ప్రయారిటీ, రజతోత్సవ సభ వేదికపై బ్యానర్లు, తదుపరి బాధ్యతలు ఆయనకేనని ఇండికేషన్. బీఆర్ఎస్ రజతోత్సవ వేదికపై సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. బీఆర్ఎస్ ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు స్పష్టత వచ్చింది. వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ పార్టీ శ్రేణులకు, నాయకులకు చాలా స్పష్టతను ఇచ్చింది. పార్టీ నాయకత్వం రెండో ప్లేస్, మూడో ప్లేస్ ఆధిపత్యం, ఎవరికి పోటీ అంటూ సాగుతున్న ఊహాగానాలకు కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్లో ఏర్పాటు చేసిన బ్యానర్ స్పష్టతనిచ్చింది. వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని రాశారు. ఓవైపు కేసీఆర్ ఫోటో, మరోవైపు కేటీఆర్ ఫోటోను ఏర్పాటు చేశారు. గతంలో కేటీఆర్ హాజరయ్యే మీటింగ్లకు మాత్రమే ఈ విధంగా ఏర్పాటు చేసేవారు. కేసీఆర్ హాజరయ్యే మీటింగ్కు ఈ విధంగా ఎప్పుడు ఓవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ ఫోటోలు ఒకే సైజులో ఏర్పాటు చేయలేదు. కానీ ఈసారి మాత్రం కేటీఆర్ ఫోటోలు రెండు వైపులా ఒకే సైజులో ఏర్పాటు చేసి వీళ్ళిద్దరి నాయకత్వంలోనే అందరూ పనిచేయాల్సిందేనని, కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే సంకేతాలు ఇచ్చారు. ఎలాంటి చర్చ లేదు, కేసీఆర్ తర్వాత పార్టీ నాయకుడు కేటీఆరే అని అధినేత బహిరంగ సభలో తన ఉద్దేశాన్ని బ్యానర్ రూపంలో చెప్పాయని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే కొందరు వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, తీక్షణంగా పరిశీలించలేదు. కానీ కొందరు బ్యానర్ను చూసి తమలో తాము రాజకీయ లెక్కలు వేసుకున్నారు. వేదికపై కేటీఆర్ వచ్చాక కేసీఆర్ వచ్చేంత వరకు ఆయనను కలవడానికి, ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నాయకులు పోటీ పడ్డారు. అదే వేదికపై ఉన్న మాజీ మంత్రి హరీష్ రావును పెద్దగా నాయకులు పట్టించుకోలేదు. కేటీఆర్ ఉత్సాహంగా అభివాదం చేస్తూ పలకరిస్తూ తన సంతోషాన్ని బయటకి వ్యక్తం చేశారు. హరీష్ రావు మాత్రం లోన తన బాధను దాచుకున్నట్లుగా కనిపిస్తుంది. దిశ నిజంగా, ఎందుకంటే సభలు జరుగుతుంటాయి, ఎవరైనా అక్కడ అధినేతలు మాట్లాడుతుంటారు, కీలక నేతలు ప్రసంగిస్తారు. కానీ ఆ సభలో ఏదైతే విశేషం ఉందో దాన్ని పట్టుకోవడంలోనే ఒక మెయిన్ అంటే వార్తాపత్రికల ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ దిశను నిజంగా ఒక అదే ప్రత్యేకతను దిశ పట్టుకుంది. అక్కడ ఏంటంటే ఇక్కడ సభను ఏర్పాటు చేసిన ఏదైతే బ్యానర్ ఉందో ఆ బ్యానర్కి సంబంధించి ఒక మంచి వార్తను ఇక్కడ విశ్లేషించింది దిశ నిజంగానే. ఎందుకంటే నిన్న మనం సభలో మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు, ఒకవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ మధ్యలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఉంది. అయితే ఒకసారి మనం ఈ విషయాన్ని మనం చర్చించుకుంటే, బీఆర్ఎస్ సభ అని ఎప్పుడు రజతోత్సవ సభ అని ఎప్పుడైతే కేసీఆర్ అనౌన్స్ చేసిన వెంటనే ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. అయితే సడన్గా ఏమైందో తెలియదు. కొన్ని రోజులు గడిచాక వెంటనే కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆ సభా వ్యవహారాలను మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. హరీష్ రావు సైలెంట్ అయ్యారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన సభలు వీటికి మాత్రమే హరీష్ రావు హాజరయ్యారు. ఇతర నియోజకవర్గాల్లోనూ పార్టీ సన్నాహక సమావేశాల్లోనూ ఎక్కడా హరీష్ రావు కనిపించలేదు. ఇక ఆ తర్వాత కవిత కూడా తన జాగృతికి సంబంధించిన సంస్థలో ఆ సమావేశాలకు హాజరయ్యారు. సడన్గా ఆ తర్వాత కవితకు సంబంధించిన అంశం కూడా కవితకు కూడా ఈ కేసీఆర్ ఈ సభకు సంబంధించి కొంత ప్రయారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మహిళా నేతలకు సంబంధించి మొత్తం మీరు చూసుకోండి అని చెప్పేసి కవితకు ఆ మహిళా బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎక్కడ కవితకు, కేటీఆర్కు, అదేవిధంగా హరీష్ రావుకి, ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడదనే ఆరోపణలు చాలా వర్గాల్లో ఉన్నాయి. ఇతర రాజకీయ నేతలు కూడా, కాంగ్రెస్, బీజేపీ నేతలు వంటి కూడా ఇప్పటికే ఎన్నో విమర్శలు చేశారు. కేటీఆర్, కవితకి ఇద్దరికి అస్సలే పడదు, ఒకరికి కేసీఆర్ నాయకత్వం అప్పచెప్తే మరొకరి నుంచి ఒక నిరసన సెగ వ్యక్తమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ఒక అప్రమత్తంగా వ్యవహరించి కవితకు కూడా మహిళా విభాగానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారనే చర్చ నడిచింది. అయితే ఆ చర్చతో పాటు నిన్న సభలో కవిత కూడా చాలా యాక్టివ్గానే పాల్గొన్నారు. ఇక కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే హరీష్ రావు మాత్రం కొంత సైలెంట్గానే కనిపించారు. ఆయన వచ్చారు, కూర్చున్నారు. కానీ కేటీఆర్ వచ్చేటప్పటికి మాత్రం నిన్న కేటీఆర్ కొంత హడావిడి నెలకొంది. అక్కడ కేటీఆర్ ఎంటర్ అవుతున్న సమయంలో చాలామంది ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కూడా పోటీ పడ్డారు. ఆయనను కలవడానికి, ఆయనను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలామంది పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో ఇక ఈ బ్యానర్ను చూసుకుంటే మాత్రం అంటే కేటీఆర్ ఇండైరెక్ట్గా చెప్పేసిండు, నా తర్వాత కేటీఆర్ఏ నెక్స్ట్ బీఆర్ఎస్ చీఫ్గా ఉండబోతుంది, ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ నడవబోతుందని ఒక ఇండైరెక్ట్గా చెప్పారని ఒక రాజకీయ వర్గాల్లోనైతే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మనం గతంలోనే చూసాం. ఒకవేళ ఈసారి మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ను సీఎం చేసి కేసీఆర్ తప్పుకుంటారు అని చెప్పేసి అంతా అనుకున్నారు. ఆ చర్చలు అయితే తీవ్రంగా ప్రజల్లోకి కూడా వెళ్ళింది. కానీ అయితే అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ గెలవడంతో దానికి బ్రేక్ పడ్డాయి. కానీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లోనే కేటీఆర్ సారథ్యంలోనే ఒక బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు వెళ్తుందనే చర్చ మాత్రం నిన్న జరిగిన సభతోనైతే ఒక ప్రజల్లోకి వెళ్ళింది. అటు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఈ చర్చనైతే కొనసాగుతుంది.